గత 2 రోజులుగా నగరంలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షపాతాలు నమోదవుతున్నాయని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, మెదక్తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసిన వాతావరణ శాఖ. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఋతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నగరంలో కూడా 2 రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెదర్ అప్డేట్స్ ఏంటి, ఎన్ని రోజులు వర్షాలు కురుస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, వెదర్ అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న వెదర్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో ఎలా ఉంది? ఇంచుమించు 3-4 రోజుల నుంచి మనకి ఉత్తరాంధ్ర తీరము సమీపంలోని దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు ఉదయం అరౌండ్ 8 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతోంది. అది ఎత్తు పెరిగే కొద్దీ సౌత్ వైపుకి దక్షిణ దిక్కుకి వాలి ఉంది. వీటి వల్ల మనకి ఏంటంటే తెలంగాణ మీద ప్రభావం ఉండి రాగల 3-4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు కొన్ని జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ అంటే అతి భారీ వర్షం పడే సూచన ఉందని కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మనకి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మనకి భారీ వర్ష సూచన ఉంది, ఎల్లో వార్నింగ్ పెట్టాము. దీనికి మళ్ళీ ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో మనం అతి భారీ వర్షం 12 సెంటీమీటర్ల పైబడి పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఈశాన్య జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ఈ జిల్లాలకు కూడా ఈరోజు ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లో మనకి రంగారెడ్డి జిల్లాలో ఈరోజు భారీ వర్ష సూచన ఉంది, అందుకని రంగారెడ్డి జిల్లాకి ఎల్లో వార్నింగ్ పెట్టాము. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా మోడరేట్ రైన్స్, మొత్తానికి రాష్ట్రంలో విస్తారంగా ఈ రోజు రేపు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ మాన్సూన్ రైన్స్ తో పాటు ఈదురుగాలు కూడా ఉంటాయి. సో ఈ వర్షం పడే సమయంలో మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి ఈదురుగాలు అలర్ట్ కూడా పంపించడం జరిగింది. అలాగే ఎన్ని రోజుల నుంచి, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, కొన్నిసార్లు పడట్లేదు. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అలాగే పొడి పొడి వాతావరణం మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? మనకి నిన్నటి వరకు సిచ్యుయేషన్ ఏంటంటే ఒక 4-5 రోజులు బట్టి మనకి పొడి వాతావరణం ఉండి పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా 31 నుంచి 35-36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం వల్ల సాయంత్రం సమయంలో ఎక్కడైతే తేమ లభ్యత ఉందో ఆ ప్రాంతంలో, వేడిమి ఎక్కువ ఉన్న ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆయా ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు, అంటే సిటీలో కూడా ఓ పక్కన వర్షం పడితే మరొక పక్కన పొడిగా ఉండటం, ఇటువంటి సిచ్యుయేషన్ చూసాము. అయితే మనకి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు చెప్పినట్టు అల్పపీడన ప్రాంతం కానీ లేదా ఉపరితల ఆవర్తనం కానీ స్ట్రాంగ్ గా సిస్టమ్ ఉన్నప్పుడైతే మనకి ఆకాశం పూర్తిగా మేఘావృతం అయి ఉండి అప్పుడప్పుడు మనకి ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం పడటం జరుగుతుంది. మధ్యలో ఎండ రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ యొక్క క్లౌడీనెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల మేర వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ కొనసాగినంత సమయం మనకంటే రాగల 3-4 రోజులు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3-4 రోజులు మనకి పూర్తి క్లౌడీనెస్ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే సూచన అయితే ఉంది. అలాగే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా ఏ ప్లేస్ లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అలాగే ఏ ప్లేస్ లో తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? హైదరాబాద్లోని 3 జిల్లాలు మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో ఈ రోజు రంగారెడ్డి జిల్లాకి భారీ వర్షం సూచన చేయడం జరిగింది. అంటే రంగారెడ్డి జిల్లాలో 2-3 చోట్ల 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. మిగిలిన 2 జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడి మోడరేట్ రైన్ అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ పడే అవకాశం మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో కూడా ఉంది. రేపు సిటీలోని 3 జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. 3 జిల్లాల్లోనూ కూడా రేపు 2-3 చోట్ల భారీ వర్షం పడే అవకాశం అయితే రేపు కూడా ఉంది. అలాగే ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ వెదర్ కారణంగా?
ఇప్పుడు ముఖ్యంగా ఇవి మనకి అంటే అత్యంత భారీ వర్షాలు అవి ఓన్లీ నార్త్ తెలంగాణలోని 3-4 జిల్లాల్లోనే ఉన్నాయి కానీ మన సిటీ ప్రాంతంలో భారీ వర్షం అంటే పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కానీ సిటీలో ఏంటంటే ఇప్పుడు మనకి 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల రెయిన్కే చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఇటువంటివి కలుగుతున్నాయి. కాబట్టి మనము ఈ ఫోర్కాస్ట్తో పాటు ఫోర్కాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నౌకాస్ట్ అనేది స్టార్ట్ చేసి యాక్చువల్ రాడార్ పిక్చర్ని బట్టి యాక్చువల్గా మనం అనుకున్నట్టు రెయిన్ పడుతుందో లేదా, ఏ ప్రాంతంలో పడుతుంది, మరొక 1-2 గంటల్లో ఏ సిటీలోని ఏ ప్రాంతంలో పడుతుంది అన్నది కూడా మనం నౌకాస్ట్ బులెటిన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ నౌకాస్ట్ బులెటిన్ కూడా మనకి అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పని లేక తిరిగేవారు అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో అలాగే మా బులెటిన్లు కూడా ఫాలో అయినట్టయితే ఏ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందన్నది కూడా స్పష్టమైన అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే ప్రస్తుతం నగరంలో మరి కొద్ది రోజుల వరకు కూడా అంటే 2-3 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుందని చెబుతున్నారు. వర్షాలు ఉన్న కారణంగా అవసరం ఉన్నప్పుడే బయటికి వెళ్ళాలని, లేదంటే ఇంట్లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని కూడా వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.